అందరికీ జై భీమ్. మీ అందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళితులకు రాజ్యాధికారం, బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటి అంశంతో మనం ముందుకు పోతున్నాం. దానిలో మొట్టమొదటిగా దళితవాడ పంచాయతీ కావాలనేది, అలాగే అర్హులైన దళిత బిడ్డలందరికీ కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా డాక్టర్లు, ఇంజనీర్లకు కార్పొరేట్ సంస్థలు నెలకొల్పే అవకాశం కల్పించాలి. 0 వడ్డీతో, ఎలాంటి గ్యారంటీ లేకుండానే. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లో కేవలం క్యాస్ట్ కాలం మాత్రమే ఉండాలి, రిలీజియన్ కాలం అనేది ఉండకూడదు అనేది మన ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు. ఈ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే మన పోరాటం అంటే కేవలం మనలో మనం మీటింగ్స్ పెట్టుకోవటం, మనలో మనం మాట్లాడుకోవటం కాకుండా అందరినీ సమీకరిస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని మనం ముందుకు పోతున్నాం. దానిలో మేలి మలుపు మొట్టమొదటిసారిగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారు సోదరుడు మన ఎజెండా గురించి తెలుసుకొని వారు, నేను ఈ దళితవాడ పంచాయతీ అలాగే ఎయిమ్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, నా పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకుంటాను, అలాగే బీసీల ప్రతినిధిగా నేను ఈ ఎజెండాకి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పటం చాలా శుభ సూచకం, గొప్ప పరిణామం.